ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందనేది రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలతో పాటు అంతర్జాతీయంగా కూడా ఐ విట్నెస్ గా ఈరోజు ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు భారతదేశానికి 100 రూపాయల పెట్టుబడి వస్తూ ఉంటే దాంట్లో 26 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఏదో మీరు నేను చెప్పేది కాదు, అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదికల ద్వారా బట్టబయలవుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజున వైసీపీలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఊరికే అడ్వర్టైజ్మెంట్ తప్ప ఏమీ లేదు, ఏమీ జరగట్లేదు, ఏమీ రావట్లేదు, ఉన్న కంపెనీలు కూడా పోతా ఉన్నాయని చెప్పేసానని వారు మరి మీడియా ముఖంగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటువంటి ఏ నాయకుడైనా మీరు ఎక్కడ ప్లేస్ చెప్తే అక్కడికి, ఏ టైం చెప్తే ఆ టైంలో చర్చించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరైనా సరే పర్లేదు, మీరు ఏ డేటాతో అయినా రండి, ఇబ్బంది ఏం లేదు. ఒకటే అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అతిపెద్ద విదేశీ పెట్టుబడి 1,35,000 కోట్ల రూపాయలతోటి విశాఖపట్నంలో గ్రౌండ్ అయింది. అందరూ కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా కథనాలు మరి మోదీ గారి సహకారంలో జరుగుతూ ఉంది. రెండోది, నిన్న పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రమే కాదు భారతదేశ రక్షణ రంగంలో కలికితురాయిగా మరి ఏదైతే కాంబాట్ మరి ఫ్లైయింగ్ జెట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి 15,300 కోట్ల రూపాయలు అక్కడ నిర్మాణం నిన్న శంకుస్థాపన జరుగుతాం. వీటితో పాటుగా దానికి ముందు శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ కంపెనీలు 1000 కోట్ల పెట్టుబడులతోటి అక్కడ శంకుస్థాపన జరిగింది. కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, మరి అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ కానీ, అదేవిధంగా కాకినాడలో గ్రీన్ అమోనియం కంపెనీ కానీ, ఇవన్నీ కూడా వేల లక్షల కోట్ల పెట్టుబడులతోటి ఇప్పటి వరకు దాదాపు ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సహకారంతో. మరి ఎన్డీఏ కూటమి అంటే, ఆంధ్రప్రదేశ్ అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెళ్ళిన తర్వాత ఈ రోజున అద్భుతమైనటువంటి మరి నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా చూస్తే గతంలో కేజీఎఫ్ అనేది ఇప్పుడు మనకే జొన్నగిరి మరి గోల్డ్ ఫీల్డ్ అనేది ఏదైతే ఉందో అది వస్తూ ఉందో. జొన్నగిరిలో కూడా 600 యూనిట్ల బంగారాన్ని ముందుగా ప్రాథమికంగా ఇక్కడ తయారు చేయడానికి అన్న కూడా ప్రణాళికలు రెడీ అయినాయి. భారతదేశంలో బంగారం తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ కాబోతుందని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం. మరి ఇంత మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క గత ప్రభుత్వంలో ఎన్ని వచ్చాయి అంటే గురుతోక ఎంత అంటే బెత్తుడు అన్నట్టు మొత్తం 5 ఏళ్లలో జరిగినటువంటి 99 ఒప్పందాల్లో గ్రౌండ్ అయిన ఎన్రా అంటే కేవలం 18 గ్రౌండ్ అయినాయి. దానికి సంబంధించి మొత్తం పెట్టుబడులు ఎంత అంటే 5,700 కోట్లు, వచ్చిన ఉద్యోగాలు 9,000. ఇది దాసర్ చేసో లేకపోతే బీజేపీ నుంచి శ్రీనివాస్ గారు లేకపోతే రామలింగేశ్వర గారు ఇంకోళ్ళు చెప్పేది కాదు. అధికారికంగా ఆ ప్రభుత్వంలో ఉండగానే ఆర్టీఐ వేస్తే ఆర్టీఐలో వచ్చినటువంటి సమాచారం ఇది, అధికారిక సమాచారం ఇది. అంటే మీరు ఉండగా మరి గల్లా జయదేవ్ గారికి సంబంధించినటువంటి మరి అమరాన్ బ్యాటరీస్ వెళ్ళిపోయింది 10,000 కోట్లు పెట్టుబడులు పక్క రాష్ట్రానికి. జాకీ పరిశ్రమ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున హోండా మరి మరలా తిరిగి పెట్టుబడులు పెట్టడానికి అనంతపూర్కి వచ్చింది. ఈ రోజున గ్రీన్ ఎనర్జీలో దేశంలోనే అగ్రగామిగా ఈ రాష్ట్రం అవతరించిపోతా ఉంది, పనిచేస్తూ ఉంది. మీరు వీలైతే అభివృద్ధి సహకరించండి, లేదా చేసే వాళ్ళని చూసి మెదలకుండా ఉండండి. ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పేలితే రానున్న రోజుల్లో ఆ 11 కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒకే ఒకటే ఈరోజు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని మాట్లాడుతున్నటువంటి వైసీపీ అనేది అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా సూటిగా చెప్తా ఉన్నాం. ఈ రోజున ఎన్ని రకాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనే దాని మీద 10,090 కోట్లతోటి మరి 67 లక్షల మంది విద్యార్థులకి ఏదైతే మేము పెట్టినటువంటి తల్లికి వందనం పథకం ఉందో అది నడుస్తూ ఉంది. స్త్రీశక్తి కింద ఇప్పటికే 64 కోట్ల ప్రయాణాలు మహిళలకు ఉచితంగా అందించడం జరిగింది. దాంతోపాటు దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకం పెట్టి వాళ్ళకు ఉచిత ప్రయాణం 20 లక్షల ప్రయాణాలు జరిగాయి. వాటితో పాటు దీపం పథకం, వీటితో పాటు అన్నా క్యాంటీన్లు 269 అన్నా క్యాంటీన్లు పెట్టి ఇప్పటికీ 10 కోట్ల భోజనాలు ఈ రాష్ట్రంలో 5 రూపాయలకి అందించినటువంటి చరిత్ర
ప్రజలందరూ కూడా ప్రత్యక్ష సాక్ష్యం అని ఈ సందర్భంగా చూసుకుంటూ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 46 లక్షల మందికి మరి ఇప్పటికే 3 విడతల్లో దాదాపుగా 9,000 కోట్లు వేయటం, దాంతోపాటు పెన్షన్లకు ఇప్పటికే 23 నెలల్లో 63,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం. వీటితో పాటు మత్స్యకార సేవలో మత్స్యకారులకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ, మౌజాములకు కానీ, పాస్టర్లకు కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అందిస్తున్నటువంటి విషయాన్ని మరి గుర్తెరి ప్రజలు కూడా రానున్న రోజుల్లో మరి ఏదైతే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు కానీ, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు కానీ పొదుపు చేస్తూనే మనకు మంచి చేసేవారి కోసం నిలబడాలని, మీరు కూడా ప్రజాప్రభుత్వం వైపు నిలబడాలని, ఏదైతే బెంగాల్లో జరిగిందో, ఏదైతే మరి ఈ యొక్క అస్సాంలో జరిగిందో, పుదుచ్చేరిలో జరిగిందో, అదే రకంగా మీరు కూడా నిలబడాలని ప్రజలను కూడా కోరుకుంటూ, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, ఈ యొక్క పథకాలని ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.